It's almost 3 minutes late because of the internet issues. That's the reason 3 minutes late. Okay. All right. So up to now we already discussed with the magnetic disk and magnetic tapes, right? So in direct axis we are going to be discussed with what we discussed in direct axis, floppy disk, hard disk, right? In hard disk we three types of this three types of disk also we are also discussed in previous session. So today we are going to be discussed with the optical disk. What actually the optical disk? So why we are going to be uh, used that optical disk? So what's the use of the use of the optical disk? And then ఆప్టికల్ డిస్క్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి ఒకసారి. ఆప్టికల్ డిస్క్ కింద ఏమేమి వస్తాయి? కెన్ ఎనీవన్ నోస్? ఎవరికైనా తెలుసా? ఆప్టికల్ డిస్క్ కింద ఏముంటాయి? నో వన్ డోంట్ హ్యావ్ ఆన్సర్. సిడీలు డివిడీస్ ఉంటాయమ్మా. ఆప్టికల్ డిస్క్ కింద సిడీస్ డివిడీస్ ఉంటాయి. సో టుడే we are going to be discussing that one. Okay, let us start the session. So I want to share file. So actually what's the basics about the optical disc we are going to be discussed in this one. So consists of a circular disc. It consists of a circular disc which is coated with within the thin metal or some other metal that is highly reflective one. సో ఇది వచ్చేసి సర్క్యులర్ గా ఉంటుంది. సర్క్యులర్ గా సిడీస్ సర్క్యులర్ గానే ఉంటాయి కదా, సిడీస్ కానీ డివిడీస్ కానీ. సో సర్క్యులర్ గా ఉంటాయి. సో థిన్ మెటల్స్ దీస్ ఆర్ గోయింగ్ టు బి కోటెడ్ విత్ thin metal or some other materials like highly reflective one. సో సిడీస్ చూస్తే అయినా రిఫ్లెక్టివ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లేజర్ బీమ్ టెక్నాలజీస్ యూజ్ ఫర్ రికార్డింగ్ రీడింగ్ ఆఫ్ ద డేటా ఆన్ ద డిస్క్. ఇక్కడ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు? లేజర్ బీమ్ టెక్నాలజీ ద్వారా రీడింగ్ కానీ రికార్డింగ్ కానీ అనేది జరుగుతుంది. ఆల్సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లేజర్ డిస్క్ అని కూడా అనవచ్చు, ఆప్టికల్ లేజర్ డిస్క్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఆయన ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు కాబట్టి. ఇట్స్ ప్రొవైడ్ ప్రామిసింగ్ ర్యాండమ్ యాక్సిస్ మీడియం ఫర్ హై capacity secondary storage because it can store extremely large amount of data within the limited space, right? సో విత్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్ వచ్చేసి ఈ సిడీస్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో మనకి ఒక లిమిట్ స్పేస్లోనే దొరుకుతుంది, రైట్? 1 GB అంటే 1 GB, 2 GB కావాలంటే 2 GB మాత్రమే, 4 GB కావాలంటే 4 GB మాత్రమే మనకి మార్కెట్లో అనేవి సిడీస్ కానీ డివిడీస్ కానీ దొరుకుతాయి. సో ర్యాండమ్ డేటా అనేది ర్యాండమ్గా యాక్సెస్ అనేది జరుగుతుంది. సో అక్యురేట్గా మెమరీని అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆప్టికల్ డిస్క్ ఎలా ఉంటుందంటే దాని స్టోరేజ్ ఆర్గనైజేషన్ చూడండి. సో ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ లాంగ్ స్పైరల్ ట్రాక్ which is starts at the outer edge and spirals in
స్పైరల్స్ ఇన్వర్డ్ టు ద సెంటర్. సో ఇక్కడ వచ్చేసి ఒక ట్రాక్ ఉంటుంది సిడీస్లో. సిడీస్లో వచ్చేసి ఒక ట్రాక్ ఉంటుంది చూడండి, ఇదంతా కలిపి ఒకే ట్రాక్, సింగిల్ ట్రాక్ అనమాట. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే అవుటర్ ఎడ్జ్ నుంచి, ఇది అవుటర్ ఎడ్జ్. సో అవుటర్ ఎడ్జ్ నుంచి ఇన్నర్ ఎడ్జ్ వరకు, సెంటర్లో ఉన్నటువంటి ఇన్నర్ ఎడ్జ్ వరకు ఇది ఫామ్ అయి ఉంటుంది ఈ ట్రాక్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ద డిస్క్, ఆ మ్యాగ్నెటిక్ డిస్క్లో ఏమవుతుందంటే ట్రాక్స్ అనేవి సర్కిల్గా ఫామ్ అవుతాయి. దేర్ ఇస్ నో ఎండ్. సో ఇవి వచ్చేసి సర్కిల్గా ఫామ్ అవుతాయి. ఇది వచ్చేసి ఇక్కడ సింగిల్ ఓన్లీ వన్ ట్రాక్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ట్రాక్ ఈజ్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ సైజ్ సెక్టార్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ ట్రాక్లో వచ్చేసి సెక్టార్స్ కూడా ఈక్వల్ సైజులో డివైడ్ చేసి ఉంటారు అన్నమాట, ఇట్లా సెక్టార్స్ అనేవి. ఓకే, ఈక్వల్ సైజులో సెక్టార్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. సో ఒక్కో సెక్టార్లో ఎంతవరకు ఉంటుంది, ఇది 512 MB 512 KB వరకు స్టోరేజ్ చేసుకుంటుంది ఒక్కో సెక్టార్ అనేది. డేటాని స్టోర్ చేసుకుంటుంది 512 KB వరకు. సో దట్స్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ ఆప్టికల్ డిస్క్ అనమాట. సో దీని యొక్క కెపాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బైట్స్ పర్ సెక్టార్. సో నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బైట్స్ పర్ సెక్టార్, ఓ సెక్టార్కి ఎన్ని బైట్స్ ఉన్నాయి. సో దాని యొక్క మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని దీని యొక్క కెపాసిటీ అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మామూలుగా యాక్సిస్ మెకానిజం అనమాట. సో ఇక్కడ వచ్చేసి యాక్సిస్ మెకానిజము మామూలుగా పిట్ అని, ల్యాండ్ అని ఉంటాయి. సో ఇక్కడ జీరోస్ అని, పిట్ అనేది జీరోగా రిప్రజెంట్ చేస్తారు, ల్యాండ్ అనేది 1గా రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇక్కడ లేజర్ లైట్ బీమ్ ద్వారా డేటా అనేది రీడింగ్ అనేది జరుగుతున్నప్పుడు, సో పిట్ ఇది అంటే ఇది 0 వచ్చిందంటే దాని అర్థము, సో ఇక్కడ అనేది వర్క్ అనేది జరగడం లేదు, ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది అనమాట, అంటే డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ వన్. ఇది మెకానిజం, ఇంటర్నల్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది. సో లేజర్ లైట్ అనేది సిడి మీద రిఫ్లెక్ట్ చేసినప్పుడు. సో యాక్సిస్ టైం ఎలా విధంగా ఉంటుందంటే, విత్ ఆప్టికల్ డిస్క్లో వచ్చేసి ఈచ్ సెక్టర్ హ్యాజ్ అ సేమ్ లెంత్ regardless of whether it is located near or away from the disk center. So disk ఈ సెక్టార్ సైజ్ అనేది సేమ్ లెంత్గా ఉంటుంది. సో నెవర్ చేంజెస్. ఓకే, అండ్ దెన్ rotational speed of the disk must be vary ఇన్వర్స్లీ. సో ఇన్వర్స్ రొటేషన్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క స్పీడ్ అనేది వేరియేషన్ వస్తుంది విత్ రేడియస్, కంపేర్ టు రేడియస్. సో హెన్స్ దిస్ ఆప్టికల్ డ్రైవ్స్ యూజెస్ ద కాన్స్టెంట్ లీనియర్ వెలాసిటీ ఎన్కోడింగ్ సిస్టమ్స్. సో ఈ సిఎల్వి స్కీమ్ అని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇంటర్నల్గా, దీని యొక్క రొటేషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. సో లీడ్స్ టు స్లోవర్ డేటా యాక్సెస్ టైం ఫర్ ఆప్టికల్ డిస్క్ దెన్ ద మ్యాగ్నెటిక్ డిస్క్. సో మ్యాగ్నెటిక్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే కానీ ఆప్టికల్ డిస్క్ అనేవి చాలా యాక్సెస్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ టైమ్ ఈజ్ ఆప్టికల్ డిస్క్ టైపికలీ ద రేంజ్ ఆఫ్. సో ఇక్కడ రేంజ్ ఇచ్చారు చూడు, ఆప్టికల్ డిస్క్ యొక్క రేంజ్ అనేది 100 నుండి 300 మిల్లీ సెకండ్స్ అనేది దీని యొక్క యాక్సెస్ టైం అనమాట, ఇది ఆప్టికల్ డిస్క్. అదే హార్డ్ డిస్క్ వెళ్తే కన్నా హార్డ్ డిస్క్ రేంజ్ వచ్చేసి 10 to 30 మిల్లీ సెకండ్స్. సో 10 ఎక్కడ, 100 ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది కదా యాక్సెస్ టైం అనేది. సో అనదర్ ఈస్ uses the laser beam technology for read or writing of the data. సో లేజర్ బీమ్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ రీరైట్ అనేది డేటా అనేది జరుగుతుంది. సో హ్యాస్ నో మెకానికల్ రీడ్ రైట్ యాక్సిస్ ఆర్మ్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఆర్మ్ అనేది మామూలుగా వచ్చేసి హార్డ్ డిస్క్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆప్టికల్ డిస్క్ కాబట్టి దెర్ ఇస్ నో
సో ఇక్కడ వచ్చేసి నో మెకానికల్ రీడ్ రైట్ యాక్సిస్ ఆఫ్ ఆర్మ్ అనేది ఉండదు అనమాట. ఓకే, యూజెస్ ఏ కాన్స్టెంట్ లీనియర్. సో ఇక్కడ వచ్చేసి సిఎల్వి స్కీమా అనేది యూజ్ చేస్తారు. ఇన్ విచ్ రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ద వేరీ. సో రొటేషనల్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ వేరియేషన్ లేకుండా ఉండడానికి ఈ సిఎల్వి అనేది స్కీమాని యూజ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఇది మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ డయాగ్రామ్ మీరు. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ఏం లేదు, ఇది వచ్చేసి మీకు ఇది మొత్తం అంతా డ్రైవ్ అనమాట, సిడి డ్రైవ్స్ చూసింటారు మీరు ఆల్రెడీ. సిడి డ్రైవ్స్ ఇవి. ఈ సిడి డ్రైవ్లో సిడి అనేది ఇన్సర్ట్ చేయడం అనమాట. మామూలు మన సిస్టమ్స్ కూడా ఉంటాయి సిడి డ్రైవ్స్, సిడి డివిడి డ్రైవ్ ఉంటాయి. సో దట్స్ అ ప్రొసీజర్ దట్ వన్. సో ఇందులో ఆప్టికల్ డిస్క్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి సిడి రామ్ అనమాట. సిడి రామ్ విచ్ స్టాండ్స్ ఫర్ కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో సిడి రామ్ అంటే కదా సిడి కంపాక్ట్ డిస్క్, రామ్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇది వచ్చేసి ఈ సిడి రామ్లో ప్యాక్డ్ యాజ్ స్కిన్నీ సిల్వర్ కలర్ మెటల్ డిస్క్ ఆఫ్ 5 into 1/4 inch 12 inch diameter having storage capacity around 650 megabytes. సో దీని యొక్క కెపాసిటీ అంతా 650 MB, 650 MB, నాట్ 1 GB, 650 MB అనమాట ఇది. సో దిస్ డిస్క్ కమ్ ఫ్రమ్ ఈ డిస్క్ వచ్చేసి ప్రీ రికార్డెడ్ అయి ఉంటుంది. ఈ డిస్క్లు అనేవి సిడి ర్యామ్ అనేవి ఆల్రెడీ ప్రీ రికార్డ్ అయితే ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళు ఈ సప్లయర్స్ ఎవరైతే సప్లై చేస్తుంటారో వాళ్ళే ప్రీ రికార్డింగ్ చేసేసి ఈ సిడి ర్యామ్స్ అనేవి మనకి సప్లై చేస్తారు, ఎండ్ యూజర్స్కి సప్లై చేస్తారు మా కస్టమర్స్కి. సో దిస్ ప్రొవైడ్ అన్ ఎక్సలెంట్ మీడియం ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఎలక్ట్రానిక్ రూమ్ అట్ లో కాస్ట్. సో లో కాస్ట్లో ఇవి ప్రొవైడ్ చేస్తుంది. A single CD-ROM disk can be hold complete encyclopedia or a dictionary words author. సో ఒక సిడి ర్యామ్లో మనము కంప్లీట్ ఎన్సైక్లోపీడియా తెలుసు కదా మీకు, బుక్ ఎన్సైక్లోపీడియా. సో కంప్లీట్ బుక్ అనేది ఎన్సైక్లోపీడియా అనేది అందులో డేటా అనేది ఫీడ్ చేయొచ్చు. లేదంటే అయినా ఒక డిక్షనరీని, కంప్లీట్ డిక్షనరీని మనము ఆ సిడిలో ఫీడ్ చేసేయచ్చు. సో ఈ విధంగా బయోగ్రాఫిక్స్ కానీ ఏదో ఒకటి కంప్లీట్గా సిడీని 650 MB అంటే కన్నా ఆ రేంజ్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని అందులో సిడీలోకి ఎంటర్ చేయొచ్చు అనమాట. యూజ్డ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ వర్షన్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్, జర్నల్స్, మ్యాగజైన్స్, బుక్స్. సో మ్యాగజైన్స్ కానీ, బుక్స్ కానీ, మల్టీమీడియా కానీ, సాఫ్ట్వేర్స్ వెండర్స్ ఏం చేస్తారంటే కానీ సాఫ్ట్వేర్స్ సిడీలోకి వేసేసి దాన్ని స్టోర్ చేసుకుంటారు అన్నమాట బ్యాకప్ పర్పస్ కోసం. సో నెక్స్ట్ వన్ ఈస్, సో దిస్ ఇస్ వన్ మోర్ ఆప్టికల్ డిస్క్. సో సిడి రికార్డబుల్, సిడిఆర్ అని లేదంటే వార్మ్ డిస్క్ అని కూడా అంటారు. దిస్ స్టాండ్స్ ఫర్ రైట్ వన్స్ రీడ్ మెనీ. సో ఒక్కసారి మాత్రమే మనము రైట్ చేయగలము. రీడ్ అంటే ఎన్నిసార్లు అయినా కానీ రీడ్ చేయగలచ్చు. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ సిడిఆర్. సో సిడి ర్యామ్లో ఏవైతే ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ ఈ సిడిఆర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సేమ్ యాజ్ సిడి ర్యామ్ అండ్ హ్యాస్ సేమ్ స్టోరేజ్ కెపాసిటీ. సో సేమ్ యాజ్ సిడి ర్యామ్, సేమ్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇందులో ఉంటుంది. సో allow users to create their own CD-ROM disk by using a CD-readable drive that can be attached to the computer as a regular peripheral devices. సో పెరిఫెరల్ డివైజెస్ అంటే తెలుసు కదా, అవుట్ సైడ్ చేసేటువంటి డివైజెస్ అనమాట. ఈ సిడిఆర్ అనేది డ్రైవ్ అనేది ఉంటుంది సిడి సిస్టమ్స్కి. సో ఈ సిస్టమ్స్కి ఏవైతే సిడిఆర్ డ్రైవ్స్ అనేవి ఉన్నాయంటే కనుక ఆ సిడి అనేది అందులోకి పెట్టిన తర్వాత డేటాని మనము ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. డేటా కెన్ బి రికార్డెడ్ కెన్ బి రిటర్న్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఇన్ మల్టిపుల్ రికార్డింగ్ సెక్షన్స్. సో డేటా అనేది అందులోకి ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట.
త్రూ సిస్టమ్ ద్వారా. సో టైప్స్ ఆఫ్ ఆప్టికల్ లైస్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. The sections after the first one are always additive and can be alter the alleged burned information of the earlier sessions. So information recorded on them can be read by any ordinary CD-ROM drive. సో ఏదైనా ఆర్డినరీ CD-ROM లో కూడా రికార్డ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది రికార్డ్ అనేది జరుగుతుంది. సో రీడ్ ఓన్లీ మాత్రమే జరుగుతుంది, ఓకే రైట్. సో బట్ ఇన్ కేస్ సిడిఆర్లో ఏం జరుగుతుందంటే ఒకసారి రైట్ చేసి తర్వాత మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేయొచ్చు అనమాట. దే ఆర్ యూజ్డ్ ఫర్ డేటా ఆర్కైవింగ్, ఫర్ మేకింగ్ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ బ్యాంక్స్ యూజెస్ దెమ్ ఫర్ స్టోరింగ్ దియర్ డైలీ ట్రాన్సాక్షన్స్. సో మీరు చూసారనుకోండి, బ్యాంకులో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ ఉంది. సో మీరు బయటకు వెళ్ళేసి ఏటీఎంలోకి వెళ్ళి డైలీ ఒక 10 times 15 times ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి 100 రూపీస్ ఒకసారి, 1000 ఒకసారి ఇలా తీసినారనుకోండి. 1 monthకి డైలీ 10 times అంటే కదా 1 monthకి ఎన్నిసార్లు అవుతుంది? అది 10 into 30. సో 10 into 30 300 ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో 300 ట్రాన్సాక్షన్ అనేవి మీరు బుక్లు తీసుకొని వెళ్ళి బుక్ ప్రింట్ చేయమంటే కన్నా బుక్ మొత్తం కంప్లీట్ అవుతుందా లేదా? సో అవి ఆర్కైవ్ అంటారు అనమాట. సో అవన్నీ ఏం చేస్తారంటే కన్నా ఆర్కైవ్లో సో ప్రింటింగ్ అనేది తీసుకోకుండా వాటిని ఆర్కైవ్ మోడ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కన్నా అవన్నీ ఒక లాగ్ ఫైల్ అనేది జనరేట్ చేసి వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకుంటారు. సో ఇవన్నీ అవసరమైనప్పుడు మాత్రమే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఓపెన్ చేయడానికి యూజ్ అవుతాయి. అనవసరమైనప్పుడు ప్రతిసారి దాన్ని చూడడం డేటా వేస్టేజ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ ఈజ్ సిడిఆర్డబ్ల్యూ. సో ఇది సిడిఆర్ అనేది చూస్తాం. ఇప్పుడు సిడిఆర్డబ్ల్యూ అంటే రీడ్ రైటబుల్, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు సిడి పైన. సేమ్ యాజ్ సిడిఆర్ హ్యాస్ సమ్ స్టోరేజ్ కెపాసిటీ. సో ఇక్కడ రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. సిడిఆర్లో ఏమవుతుంది? ఓన్లీ రీడ్ మాత్రమే, అందులో రైట్ అనే ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో రైట్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అందులో ఉన్న లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ ఈ సిడి రీడ్ రైటబుల్ డిస్క్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అలౌస్ యూజర్స్ టు క్రియేట్ దేర్ ఓన్ CD-ROM disk by using the CD readable drive that can be attached to the computer and a regular pair of peripheral devices. So same as right. So data can be recorded, can be written on its surface in multiple recording sections. So multiple recording sections ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ అనేవి చేయొచ్చు అనమాట. మేడ్ ఆఫ్ మెటాలిక్ అలీ లేయర్ whose chemical properties are changed during burn and erase. So at the time of బర్నింగ్ టైంలో కానీ లేదంటే డేటా మొత్తం ఎరేజ్ చేయడం, అంటే సిడిలో మొత్తం డేటా మొత్తాన్ని ఎరేజ్ చేయడానికి ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఎరేజ్ చేస్తారు అనమాట. ఇక్కడ కెమికల్ అలీ లేయర్ అనే కెమికల్ లేయర్ మేడ్ ఆఫ్ ద మెటాలిక్ అలీ లేయర్ అనే కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని వాటిని డిలీట్ చేస్తాం. సో కెన్ బి ఎరేజ్డ్ అండ్ రిటర్న్ ఎఫ్రెష్. సో రీరైట్ కాబట్టి దాన్ని ఎరేజ్ చేయొచ్చు, సో రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. సో బోత్ వేస్ we can use the CDs. So next type is digital DVD, digital video or versatile disc. So looks the same as CD-ROM, but the capacity is 4.7 GB. సో దాని యొక్క CD కెపాసిటీ ఎంత ఉంటుంది? 650 MB ఉంటుంది, రైట్. CD కెపాసిటీ 650 MB, బట్ ద DVD కెపాసిటీ వచ్చేసి 4.7 GB నుంచి 8.5 GB వరకు ఉంటుంది దీని యొక్క కెపాసిటీ అనేది, DVD అనేది. డిజైన్డ్ ప్రైమర్లీ టు స్టోర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద మూవీస్. సో దీన్ని మెయిన్ డిజైన్గా చేయడానికి కారణం ఏమంటే మూవీస్ చూడడానికి, ఫిలిమ్స్ చూడడానికి, సాంగ్స్ కానీ, వీడియో సాంగ్స్ కానీ, మూవీస్ కానీ,
సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా ఇందులో సిడీస్లోనే డివిడీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. కెన్ బి యూజ్డ్ ఫర్ స్టోరేజ్ ఫర్ లార్జ్ డేటా. ఎస్. సో అలౌస్ ద స్టోరేజ్ ఆఫ్ వీడియో ఇన్ 4:3 రేషియో, 16:9. సో ఈ రేషియోలో మనము ఆ మూవీస్ అనేవి చూడొచ్చు అనమాట. 4:3 అని, 16:9 కానీ, దీని ఎంపీజీబీ వీడియో ఫార్మాట్. సో ఈ వీడియో ఫార్మాట్ని యూజ్ చేసుకొని ఆ వీడియోస్ అనేటివి మనం చూడొచ్చు. ఎన్టీఎస్సి. సో ఆడియో ఈజ్ యూజువలీ డోల్ బై డిజిటల్ AC3 ఆర్ డిజిటల్ థియేటర్ సిస్టమ్ DTS and can be either monaural or 5.2 surrounded sound. సో 5.1 సరౌండెడ్ సౌండ్తో కూడా మనం ఆడియో అనేది కూడా మనము వినొచ్చు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్. సో ఈ ఆప్టికల్ డిస్క్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి? సో ఇప్పటి వరకు మనము సిడీస్ చూసాం, డివిడీస్ చూసేసాం. సో సిడీస్ ఏ విధంగా, దాని యొక్క స్టోరేజ్ ఏమి, సో ఎలా వర్క్ అవుతాయి అనేది చూసాం సిడీస్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డివిడి అంటే ఏమి? సో డివిడిలో ఎందుకు డివిడీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు? సో వీటి యొక్క ఆప్టికల్ డిస్క్ యొక్క అడ్వాంటేజెస్ ఏమనేవి చూద్దాం ఇప్పుడు. సో ది కాస్ట్ పర్ బిట్ ఆఫ్ ద స్టోరేజ్ ఫర్ ఆప్టికల్ డిస్క్ ఈస్ వెరీ లో. సో ఇక్కడ కాస్ట్ పర్ బిట్ అనేది ఏమవుతుంది? చాలా తక్కువగా ఉంటుంది, అంతే కదా. స్టోరేజ్ చాలా మనకి చీప్ కాస్ట్లో వచ్చేస్తుంది, తక్కువ కాస్ట్లోనే మనకు వచ్చేస్తుంది. ది యూజ్ ఆఫ్ ద సింగిల్ స్పైరల్ ట్రాక్ మేక్స్ ఆప్టికల్ డిస్క్ an ideal storage medium for reading large blocks of sequential data such as music. సో సీక్వెన్షియల్ డేటా ఏదైతే ఉందో, మ్యూజిక్స్ మీరు మ్యూజిక్స్ పాటలు పెట్టుకుంటారు కదా, 500, 600 పాటలు సీక్వెన్షియల్గా. సో వీటిని సీక్వెన్షియల్గా స్టోరేజ్ చేయడానికి సిడీస్, డివిడీస్ అనేవి ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. సో ఆప్టికల్ డిస్క్ డ్రైవ్స్ డోంట్ హ్యావ్ ఎనీ మెకానికల్ రీడ్ రైట్ హెడ్స్. సో ఇక్కడికి వచ్చేసి వీటిపైన, ఈ ఆప్టికల్ డిస్క్ పైన ఎలాంటి హెడ్స్ అనేవి ఉండవు. హార్డ్ డిస్క్లో మీకు చూపించే కదా, హెడ్స్ అనేది ఉంటుంది, ఆర్మ్ అనేది ఉంటుంది. సో వాటి యొక్క సాయంతోనే హార్డ్ డిస్క్లో ఏమవుతుంది, డేటా అనేది ఎక్కడ మెమరీ లొకేషన్స్, ఏ మెమరీ లొకేషన్ అయితే కనుక ఫ్రీగా ఉంటుందో ఆ మెమరీ లొకేషన్కి ఆ హెడ్ అనేది, ఈ ఆర్మ్ ఏం చేస్తుందంటే ఆ హెడ్ని మూవ్ చేస్తుంది ఎక్కడైతే ఫ్రీ స్పేస్ ఉందో. సో ఫ్రీ లొకేషన్, ఆ లొకేషన్కి మెమరీ లొకేషన్ పంపిస్తుంది, అక్కడ డేటా అనేది రైట్ చేస్తుంది. సో ఇక్కడ ఆ విధంగా ఉండదు అనమాట. సో లేజర్ లైట్ ద్వారా ఇక్కడ డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఆప్టికల్ డిస్క్ హ్యావ్ ఏ డేటా స్టోరేజ్ లైఫ్ ఇన్ excess of 30 years. This makes them a better storage medium for data archiving as compared to magnetic tapes or magnetic disks. సో మ్యాగ్నెటిక్ టేప్స్తోని కానీ మ్యాగ్నెటిక్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే కానీ దీని యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుంది? 30 years వరకు దీని యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది. సిడీస్ కానీ డివిడీస్ కానీ మనము నీట్గా మెయింటైన్ చేసుకుంటే కానీ 30 years వరకు దాని యొక్క లైఫ్ టైం అనేది దాని యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది. సో గీతలు పడుకోకుండా చూసుకోవాలంటే, దాన్ని గీతలు పడకుండా, దుమ్ము పడకుండా చూసుకోవాలి. యాజ్ డేటా వన్స్ స్టోర్డ్ అనే ఆప్టికల్ డిస్క్ బికమ్స్ పర్మనెంట్. ఒక్కసారి డేటా స్టోర్ అయిందంటే అది పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట. సో డేంజర్ ఆఫ్ ద స్టోర్డ్ డేటా గెటింగ్ inadequately erased, overwritten is removed. సో మీరు ఇన్ కేస్ డేటా ఉన్నా కానీ దాని మీద ఓవర్ రైట్ చేయాలని ట్రై చేసినారనుకోండి, డేటా మొత్తము కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డ్యూ టు దేర్ కంపాక్ట్ సైజ్ అండ్ లైట్ వెయిట్, ఆప్టికల్ డిస్క్ ఆర్ ఈజీ టు హ్యాండిల్, స్టోర్ అండ్ పోర్ట్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దీని యొక్క సైజ్ కంపేర్ చేసుకుంటే కన్నా వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది, సైజ్ కూడా చూసుకుంటే కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది. సో అదేవిధంగా ఇది పోర్టబుల్ అనమాట, ఎక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా తీసుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో మ్యూజిక్ సిడీస్ కెన్ బి ప్లేడ్ ఆన్ కంప్యూటర్ హ్యావింగ్ CD-ROM డ్రైవ్ అలాంగ్ విత్ సౌండ్ బోర్డ్ అండ్ స్పీకర్స్. సో CD-ROM డ్రైవ్ అనేది ఉందంటే కనుక సిస్టమ్కి
డ్రైవ్ అనేది డివిడి డ్రైవ్ కానీ సిడి రామ్ డ్రైవ్ కానీ ఉందంటే కనుక సో అందులో మనం సిడి వేసుకొని మా మ్యూజిక్ అనేది కూడా వినవచ్చు. అది స్పీకర్స్ అనేవి ఖచ్చితంగా అటాచ్ అయ్యి ఉండాలి. So what are the limitations? Those are the advantages. So what are the limitations? Optical disc. So limitations same ఉన్నాయి. It is largely read only storage medium. సో ఇది వచ్చేసి రీడ్ చేయడానికి మాత్రమే, ఒకసారి రైట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. సో డేటా వన్స్ రికార్డెడ్ సో కాంట్ బి ఎరేజ్డ్ అండ్ హెన్స్ ద ఆప్టికల్ డిస్క్ కాంట్ బి రీయూజ్. సో రీయూజ్ అనేది జరగడం లేదన్నమాట. సో దట్స్ ద మెయిన్ లిమిటేషన్. The data access speed for optical disc is slower than the magnetic disc. సో డేటా యాక్సెస్ టైం కూడా ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ డిస్క్ ఏవైతే ఉన్నాయో వాటికంటే చాలా స్లోగా ఉంటుంది. సో ఆప్టికల్ డిస్క్ రిక్వైర్స్ ఏ కాంప్లికేటెడ్ డ్రైవ్ మెకానిజం. అంతే కదా, ఇక్కడ వచ్చేసి ఆప్టికల్ డిస్క్లో ఏమవుతుంది, కాంప్లికేటెడ్ డ్రైవ్ మెకానిజం అనేది అవసరమవుతుంది. ఇట్స్ రిక్వైర్స్. సో యూజెస్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అట్ లో కాస్ట్. సో లో కాస్ట్, తక్కువ కాస్ట్లోనే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్, జనరల్స్, మ్యాగజైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మ్యాగజైన్స్ కానీ జనరల్స్ కానీ ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్ వెండర్స్ సంబంధించి అవి కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. సో ఫర్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ మల్టీమీడియా అప్లికేషన్స్. మల్టీమీడియా అప్లికేషన్స్ తెలుసు కదా మీకు. మల్టీమీడియా అప్లికేషన్స్ ఏమేమి వస్తాయి, మల్టీమీడియాకి సంబంధించినవి ఐడియా లేదా మీకు? సో మూవీకి సంబంధించిన మల్టీమీడియా అంటే మూవీనే కదా. సో గ్రాఫిక్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఆర్కైవింగ్ డేటా విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ. ఏదైతే డేటా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయరో అలాంటి డేటాని ఆర్కైవ్ చేయడానికి ఈ సిడీస్ డివిడీస్ అనేవి యూజ్ అవుతాయి. వార్నింగ్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ బై end user companies to make permanent storage of their own property information. So that's it. సో ఇది ఆప్టికల్ డిస్క్ యొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పటి వరకు వచ్చేసి మనము ఏం తెలుసుకున్నాము, ఆప్టికల్ డిస్క్ గురించి తెలుసుకున్నాము. సో ఓవరాల్గా ఆప్టికల్ డిస్క్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో మనం ఆ ఫ్లాపీ డిస్క్ గురించి, ఆ డిస్క్ గురించి తెలుసుకున్నాం. సో ఇది ఆప్టికల్ డిస్క్ గురించి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ సెక్షన్ మండే కంప్లీట్ చేసేద్దాం. మొత్తం 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏది టాపిక్ పెండింగ్ ఉంది, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెమరీ స్టోరేజ్ డివైజెస్. ఏమొస్తాయండి మెమరీ స్టోరేజ్ డివైజెస్లో? మెమరీ స్టోరేజ్ డివైజెస్ కింద ఏమొస్తాయి? మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్, మెమరీ స్టోరేజ్ డివైజెస్ కింద. ఓకే, సో వాటి గురించి మండే తెలుసుకున్నాము. సో దెన్ వన్స్ that's going to be completed, then 3rd unit completed. Next we are going to be on Tuesday we are going to start the 4th unit. Otherwise on Monday also we are going to be started the 4th unit. And do you have any doubts? ఏమైనా డౌట్స్ ఉంటాయని చెప్పి అడగండి.
జస్ట్ 5 minutes టైం అనేది ఇస్తున్నా. 33 ఉంది, 10:33 అయింది. 2 minutes. 2 minutesలో ఏమైనా డౌట్స్ ఉంటాయని చెప్పండి. ఓకే, ఇప్పుడు జరిగిన క్లాస్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను అన్నారు కదా సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏముంటాయమ్మా చెప్పు. నేను ఇంపార్టెంట్ అనేవి మిడ్కి మేము పెడతాను కదా, మీ మిడ్కి పెట్టే దాంట్లోనే ఇంపార్టెంట్ అనేది నేను ఖచ్చితంగా ఇంపార్టెంట్గా ఇస్తాను మిడ్లో. సో మీకు నెక్స్ట్ సెకండ్ మిడ్ అనేది ఉంటుంది కదా, సెకండ్ మిడ్లో కూడా నేను ఇంపార్టెంట్వే ఇస్తాను. సో మ్యాక్సిమం మిడ్కి ఇచ్చేటివి ఇంపార్టెంట్వే ఉంటాయి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అనేది 10th క్లాస్ డిగ్రీ వరకు మాత్రమే ఉంటాయి క్వశ్చన్స్ అవి. ఇక్కడ ఏమవుతుందంటే పీజీ స్టేజ్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటే ఏమో ఇక్కడ పీజీ స్టేజ్కి వచ్చేసరికి ప్రొఫెసర్లు కూడా ఏం చేస్తారంటే ఏమో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ ఉన్నారు ఎవరైతే ఎగ్జామ్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ మాదిరే కనపడుతుంది. వాళ్ళకి నచ్చింది ఇచ్చేస్తారు. ఓకేనా? సో మ్యాక్సిమం అయితే కన్నా ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది దాన్ని బేస్ చేసుకొని నేను మిడ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తాను. ఓకే, మ్యాక్సిమం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అదే మీకు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మెమరీ కార్డ్స్, మేము సెకండరీ మెమరీ గురించి అడిగినప్పుడు వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు వాళ్ళకి. మీరు ఒక క్వశ్చన్ పేపర్ మీకు ఒకవేళ టైం ఉందంటే కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, టైం ఉంటే రాయండి. దీని గురించి డయాగ్రామ్స్ అస్సలు అవసరం లేదు సెకండరీ స్టోరేజ్కి. ఏ డయాగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది డయాగ్రామ్స్ అస్సలు అవసరం లేదు. జస్ట్ మీరు ట్రీ స్ట్రక్చర్ ఉంది కదా, సెకండరీ స్టోరేజ్ ట్రీ స్ట్రక్చర్ ఏమేమి వస్తాయి ట్రీ స్ట్రక్చర్లో? సీక్వెన్షియల్ యాక్సిస్, డైరెక్ట్ యాక్సిస్ అని 2 waysగా డివైడ్ అవుతుంది కదా. సో ఆ ట్రీ స్ట్రక్చర్ అనేది వేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. Then I can close the section now. See you on Monday to finish up 3rd unit. Okay. All right, guys. See you on Monday. Happy weekend. Notes ఏం లేవు కదా? Right. See you on Monday.